వినుకొండలో జరిగినటువంటి వైసీపీ కార్యకర్త రషీద్ మర్డర్ ఇప్పుడు వైఎస్ భారతి మెడకు చుట్టుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రషీద్ హత్యకు అలాగే వైఎస్ భారతిరెడ్డికి సంబంధం ఏంటి? రషీద్ హత్య ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డి మెడకి ఎందుకు చుట్టుకుంటుంది అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వినుకొండలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ హత్య ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డి మెడకి చుట్టుకుంటోంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు రషీద్ హత్యకు అలాగే భారతిరెడ్డికి సంబంధం ఏంటి సార్? ఏముంది అనే దానికి ఒక క్లూ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు రషీద్ హత్యని జీవి ఆంజనేయులు చుట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎలా చేసింది అని అంటే, జీవి ఆంజనేయులు తోటి ఈ రషీద్ అనుచరులు వాళ్ళు ఫోటో తీసుకుంది గతంలో. ఆ ఫోటోను ఒకటి రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో జిలానీ తోటి కూడిన జిలానీ వీళ్ళు గతంలో జీవి ఆంజనేయులతో తీసుకున్నటువంటి ఫోటోలు వాటిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి రషీద్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిలానీ అనే అతను తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రషీద్ని చంపారు అనేటువంటి ఒక ముద్ర జీవి ఆంజనేయుల మీద వేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే జీవి ఆంజనేయులు జిలానీ కలిసి ఉన్నటువంటి ఫోటోను దాన్ని రిలీజ్ చేశారు. జీవి ఆంజనేయులు దీని మీద రెస్పాండ్ అయ్యి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళు భారతిరెడ్డితో ఉన్నటువంటి ఫోటోని రిలీజ్ చేశారు. మరి వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళు భారతిరెడ్డితో ఫోటోలో ఉన్నారు కదా, మరి వీళ్ళు ఉన్నారు కాబట్టి భారతిరెడ్డి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ లో ప్రమేయం ఉంది కదా, మరి భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయండి, లేదంటే భారతిరెడ్డి ఈ మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ చేశారని చెప్పి మీరు ఒప్పుకోండి అని చెప్పి ఆయన ఒక ఫోటో రిలీజ్ చేశాడు. అంటే జిలానీ జీవి ఆంజనేయులతో ఉన్నటువంటి ఫోటో. అంటే జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎంపీలు కానీ లేదంటే సీఎంలు కానీ కలిసేయడానికి అనేక మంది వస్తుంటారు, వాళ్ళతో ఫోటోలు తీసుకుంటుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు యోగలం చేశాడు లోకేష్. యోగాల సందర్భంగా అనేక మంది అతన్ని కలిసి ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహపడ్డారు. ప్రతిరోజు 1000 మందికి ఫోటోలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఒక రోజులో 1000 మందికి ఫోటోలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఫోటో సెషన్ ఒకటి పెట్టారు యోగాల సందర్భంగా. అప్పట్లో ప్రతిరోజు ఫోటో సెషన్ ఉండేది. కారణం ఏంటంటే చాలా మంది అభిమానులు ఆయనతో ఫోటో తీయించుకోవాలని చెప్పేసి ఉత్సాహపడ్డారు, దాంతో ఫోటోలు ఇచ్చారు. సో ఆ ఫోటో వాళ్ళు అభిమానులు వచ్చి ఫోటో కావాలంటే ఫోటో ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళందరూ చేసినటువంటి నేరాలతోటి లోకేష్ కు సంబంధం ఉన్నట్ట కాదు కదా. అలాగే జీవి ఆంజనేయులు కూడా అక్కడ వినుకొండలో ఉండేటువంటి వాళ్ళు అనేక మందికి ఫోటోలు ఇస్తారు వచ్చినటువంటి వాళ్ళు అభిమానులకి. ఓ ఫోటో ఇచ్చే ముందు అతను ఎవరు XYZ చేసిన, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఆస్తులంతా, ఆ పాస్తులంతా, ఇతని నేరాలంతా, ఈ కేసులు అంతా ఇవన్నీ చూడరు కదా. వస్తారు ఏదో అభిమానులు కదా అని చెప్పి ఫోటోలు తీసుకుంటారు. లేదా అందరూ 10 మంది కలిసి గ్రూప్ ఫోటో దిగే క్రమంలో ఈ జిలానీ కూడా ఉన్నాడు. అంటే జీవి ఆంజనేయులు ఉన్నటువంటి ఫోటోలో జిలానీ కూడా ఉన్నాడు. కాబట్టి ఈ జిలానీ రషీద్ని చంపాడు కాబట్టి జీవి ఆంజనేయులు ఆ రషీద్ని చంపించేశాడు అనేటువంటి ఒక ముద్రని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, జిలానీ అలాగే రషీద్ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. గత ఏడాది ఏకాదశి రోజు ఈ రషీద్ అనే అతను జిలానీకి సంబంధించినటువంటి అనుచరుల్ని అప్పట్లో చంపేయడమో లేదో గాయపరచడమో జరిగింది, చంపారు. సరే, తర్వాత దానికి సంబంధించి వీళ్ళు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన సందర్భంగా ఇతను రషీద్ అనే అతను సాక్ష్యం చెప్పాడు. సో దాని కారణంగా ఈ రషీద్ అనే అతని మీద కక్ష పెంచుకున్నారు జిలానీ అనుచరులు. సో కాబట్టి ఈ ఏకాదశి రోజు జిలానీ అనుచరులు రషీద్ని చంపారు అనేది పోలీసులు తెలిసారు. దాంతోపాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు అద్దంకికి సంబంధించినట్టు గోపిరెడ్డి అనే అతను ఈ మొత్తం స్కెచ్ వేశాడు. మర్డర్ జరిగిన రోజు అక్కడే ఉన్నాడు అని చెప్పి సీసీ కెమెరాలో ఫుటేజ్ వచ్చింది కదా. ఆ గోపిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే కదా. ఆ గోపిరెడ్డి ఎవరంటే కృష్ణారెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్త కదా. వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నాడు కదా మర్డర్ చేసి వచ్చి 2 రోజులు. ఇంత జరిగిన తర్వాత పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే రషీద్ని చంపారు, రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంపిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తూ ఉంటే పోలీసులు జీవి ఆంజనేయుల మీద ఈ కేసుని
రుద్దేటువంటి ప్రయత్నం ఒక ఫోటో చూపించి గ్రూప్ ఫోటో, ఈ ఫోటోలో జిలానీ ఉన్నాడు కాబట్టి జీవి ఆంజనేయులు ప్రమేయంతో జీవి ఆంజనేయులు చంపించాడు రషీద్ అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జీవి ఆంజనేయులు మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉండేటువంటి వాళ్ళు భారతీ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోల్ని బయటికి తీశారు. మరి దీనికి ఏం చెప్తారు? భారతీ రెడ్డి అయినా భారతీ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో వేయండి. మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో భారతీ రెడ్డి తోటి ఫోటోలు ఉన్నాయి కదా మర్డర్ చేసిన వాళ్ళవి. సో మరి భారతీ రెడ్డికి ప్రమేయం లేదంటే భారతీ రెడ్డి మొత్తం ఈ మర్డర్లో ఉందని చెప్పేసి మీరు ఒప్పుకోండి అని చెప్పి ఆయన ఒక సవాల్ చేశాడు. ఇప్పుడు అలాగంటే జగన్మోహన్ రెడ్డి అనేక మందితో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు దిగినటువంటి వాళ్ళలో చాలా మంది నేరస్తులు ఉన్నారు. సో ఆ నేరాలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అని చెప్పి అనుకుంటే మరి ఎన్ని నేరాలతోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండాలి? అనేక మందితో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దిగాడు కదా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు. సో వాళ్ళలో అనేక మంది ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ప్రతి నేరం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు అనేకం బయటకు వచ్చాయి. ఆయనంత మాత్రం చేత ఆ నేరంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి అంటే సరిపోతుందా? సేమ్ ఇది కూడా అలా జరిగింది. అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరంలో ఏం జరిగింది అనే దాని మీద తెలుసుకోకుండా అట్లీస్ట్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఐలు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి వాళ్ళే కదా, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పారు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తెలిసి కూడా ఈయన ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ఏం చెప్పాడు? రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు, రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓటు ఎవరు వేయలేదో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తున్నారు, అల్లకొల్లను చేస్తున్నారు అని చెప్పి అడగపోయి గగ్గోలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు వినుకొండకి వెళ్ళాడు. వినుకొండకి వెళ్ళి రషీద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చాడు. ఎవరు చచ్చిపోతారా వాళ్ళ ఇంటికి వెళ్దాం పరామర్శించి దాన్ని ఒక రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించుకుందామా అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవంగా అధికారికంగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం అధికారికంగా నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు లా అండ్ ఆర్డర్ మీద. దాని ప్రకారం 5 రాజకీయ మర్డర్లు జరిగినాయి రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో. 5 రాజకీయ మర్డర్లు జరిగితే దాంట్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంపినటువంటి 4 ఉన్నాయి. ఒకటి మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీని చంపినటువంటి కేసు ఉంది. సరే అలాంటివి జరగడం ఎవరైనా సరే దురదృష్టకరం, దాన్ని మనమేమి ప్రోత్సహించట్లేదు, దాన్ని మనమేమి కరెక్ట్ అంటలేదు. కానీ జరిగినటువంటి సంఘటనల్లో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపినట్టు రికార్డు ఉంటే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం యొక్క పరువుని ప్రతిష్టని దిగదార్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? ఇక్కడ ఓడిపోవచ్చు, గెలుపు ఓటములు అనేది సహజం ఎవరికైనా. నువ్వు ఓడిపోయినంత మాత్రాన రాష్ట్రంలో అల్లకొల్లం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారింది, అక్కడ జీవించేటువంటి పరిస్థితులు లేవు, ప్రాథమిక హక్కులు కాలు రాస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే నవ్వుతున్నారు జనాలు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది దగ్గర నుంచి ప్రజలు అనుభవించారు కదా. అనుభవించే కదా మ్యాండేటరీ ఇచ్చింది. మ్యాండేటరీ ఇచ్చి 11 మంది ఎమ్మెల్యేలు గుడ్లో మెల్లలాగా ఒక 5-6 గెలిచారు. లేదంటే ఆయనకి 5-6 అంతకు మించి రావు, 11 కూడా రావు. ఓకే. సో అలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటరీని గౌరవించి ఉన్నతంగా వ్యవహరించుకోకుండా రాష్ట్రాన్ని బదనాం చేసే పరిస్థితి జాతీయ స్థాయిలో తీసుకెళ్లాడంటే జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన ఆలోచన ఏంటి అసలు? అందుకే ఇప్పుడు భారతీ రెడ్డి ముందు వివేకానంద రెడ్డి కేసులో భారతీ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే. సో కాబట్టి రాజకీయపరమైన అంశాలు ఎన్నో ఉండొచ్చు కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాన్ని గౌరవంగా రాష్ట్ర ప్రతిష్టను కాపాడేలాగా దానికి భంగం కలిగించకుండా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా చేయండి. అలా కాకుండా తన అధికారం కోల్పోయారు కాబట్టి ఇమీడియట్గా అధికారం రావాలనేటువంటి ఒక తాపత్రయం ఉంటే కనుక అది మంచిది కాదు ఆయనకు కూడా. ఓకే సార్.